morning everyone. Last class we discussed about the lines and angles. Lines gurinchi, angles gurinchi, different types of angles gurinchi maatladukunnam. Next we discussed about transversal angles. That means corresponding angles, alternative angles, vertical angles. Iyanniti gurinchi మనం discuss చేసుకున్నాం. So now we are going to discuss about basic simple the closed curve, that is triangle. ట్రయాంగిల్లోని మన యాంగిల్స్ని ఎలా బేస్ చేసుకుంటాం అనేది నేర్చుకున్నాం. సో ట్రయాంగిల్లో వచ్చినప్పటికి ట్రయాంగిల్స్లోని నార్మల్గా మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా మనం చెప్పుకున్నాము. సో హియర్ ద బేసిక్ పాయింట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్. మనకి ట్రయాంగిల్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయమ్మా? 3 యాంగిల్స్ ఉంటాయి. దట్ మీన్స్ ఏ బి సి క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో ఫార్ములా వచ్చినప్పటికి మనకి ఫస్ట్ పాయింట్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దీన్నే మనం ఏమని రాసుకుంటాం? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలమ్మా. ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో దీస్ ఆల్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏబిసి అనేవి ఇంటీరియర్ యాంగిల్స్ అయితే ఎక్స్టీరియర్ యాంగిల్ నథింగ్ బట్ ఇది మనకి బయట వచ్చిన యాంగిల్స్ని, అంటే ఇప్పుడు ట్రయాంగిల్లో ఉండే లోపల యాంగిల్స్ని ఏబిసి అని అంటున్నాము. ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఏబిసి. సో ఈ యాంగిల్ సికి ఎక్స్టీరియర్ యాంగిల్కి ఫైండ్ అవుట్ చేయమంటే కనుక మనకి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆపోజిట్. దీనికి ఆపోజిట్గా ఏమున్నాయమ్మా? ఏ ఒకటి బి ఒకటి ఉంది ఆపోజిట్. సో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది. అదే కనుక ఏకి కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, ఏకి ఎక్స్టీరియర్ యాంగిల్కి మనం కావాలి అని అంటే ఏం చేసుకుంటాం? సమ్ ఆఫ్ ది ఆపోజిట్ బీసీ. ఏకి బీసీ యాడ్ చేస్తాము, సికి ఏబి యాడ్ చేస్తాము, బికి ఏసీ యాడ్ చేస్తాము. ఓకే, సమ్ ఆఫ్ ఆపోజిట్. ఇప్పుడు బి దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ ఉందనుకోండి, మనం ఏం యాడ్ చేయాలి? ఏసీ యాడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ యాంగిల్ వస్తుంది. అదే కాకుండా ఏకి ఫైండ్ అవుట్ చేయాలంటే బీసీ యాడ్ చేయాలి, సికి కావాలంటే ఏబి యాడ్ చేయాలి. సో ఫార్ములా వచ్చినప్పటికీ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కంపల్సరీగా అవుతుంది. ఓకే, ఇఫ్ వన్ యాంగిల్ ఇస్ 90, ద అదర్, ఇంకొక పాయింట్ వచ్చినప్పటికీ in right angle triangle sum of two angles is equal to is 90. Sum of two angles is 90. అంటే ఇప్పుడు చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి అమ్మా. ఇప్పుడు రైట్ యాంగిల్ అనేది కంపల్సరీగా తీసేయండి. రిమైనింగ్ 2 యాంగిల్స్ ఉన్నాయి చూసారా? 2 యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే కంపల్సరీగా 90 ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈస్ 90. ఓకే, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈస్ 90. Fourth point, if 2 angles are equal, then their sides are equal.
their sides are equal. If two angles are equal, then their sides are equal. అంటే ఒకసారి ఇక్కడ చూడండమ్మా, ఏ బి సి, బిసి యాంగిల్స్ ఇది 50 degrees, ఇది 50 degrees అయింది అనుకోండి. టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా దేర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, వాటి సైడ్స్ కూడా ఈక్వల్గానే ఉంటుంది కంపల్సరీగా. ఇది మనకి నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే, ఇఫ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, మనం దీన్ని వేరే విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఏంటంటే ఆటోమేటిక్గా ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనకి టూ సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చాడు అని అంటే ఆటోమేటిక్గా టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయని చెప్పుకోవచ్చు. మన క్వశ్చన్లో ఇచ్చిన విధానాన్ని బట్టి ఈ రూల్స్ అనేవి మనం అప్లై చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ పాయింట్, బేసిక్ పాయింట్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనకి సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే 180 degrees ఉంటుంది. సెకండ్ది, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్తే కనుక దానికి ఏది ఈక్వల్ అమ్మా, సమ్ ఆఫ్ ది ఆపోజిట్ టూ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్ సికి ఏమేమి కలపాలి, ఏబి కలుపుతాం, ఏకైతే బీసీ కలుపుతాం, బీకి అయితే ఏసీ కలుపుతాం. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్కి. థర్డ్ పాయింట్లో ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని రైట్ యాంగిల్ తీసేస్తే రిమైనింగ్ టూ యాంగిల్స్ కలిపితే ఎంత ఉంటుందమ్మా, కంపల్సరీగా సమ్ వచ్చినప్పటికి 90 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ ట్రయాంగిల్ దేర్ సైడ్స్ ఆల్సో ఈక్వల్. ఇప్పుడు ట్రయాంగిల్లో ఎనీ టూ సైడ్స్ ఈక్వల్ అయితే దాని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. దిస్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. ఈ 4 పాయింట్స్ని మనం యూజ్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకోవాలి. The first sum, degrees, 55 degrees, x. సో ఏబిసి ఇచ్చాడమ్మా, ఎక్స్ కనుక్కోమంటున్నాడు, ఎక్స్ కనుక్కోమంటున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకి తెలిసిన ఫార్ములాస్లోని ఫస్ట్ తెలిసిన పాయింట్ ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 180 degrees. యాంగిల్ ఏ 45, యాంగిల్ బి 55, యాంగిల్ సి x degrees. So 180 degrees. So x is equal to 180 minus ఈ రెండు యాడ్ చేస్తే ఎంత, 0, 1, 100. సో 180లోంచి 100 తీస్తే ఎంతమ్మా, 80 degrees. సో x is equal to 80 degrees. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ రైట్. మనం ఇది చూడగానే మనం ఏం చెప్పుకోవాలమ్మా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ద యాంగిల్ ఈజ్ హియర్ 40 degrees. ఫైండ్ దిస్ యాంగిల్ x. ఫైండ్ ది యాంగిల్ x అని ఇచ్చాడు. సో థర్డ్ యాంగిల్ ఇవ్వలేదు కదా అని అన్నానికి ఏమీ లేదు. థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, 90 degrees. ఎందుకంటే ఎల్ షేప్ ఎక్కడ కనిపించినా మనకి ఏమవుతుందమ్మా, 90 degrees. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా వీ హ్యావ్ టు కన్సిడర్ యాస్ 90. దీనికి మనకి ఏం పెట్టుకున్నాం, సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకున్నాం. ఎక్స్ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 90 అని ఈక్వల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 minus 40, x is equal to 50 degrees. x is equal to 50 degrees అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి టూ యాంగిల్స్ కలిపితే మనకి ఏమవుతుంది, 90 degrees కాబట్టి 90 degrees అని తీసుకోవచ్చు. సో సీ ద అనదర్ థింగ్స్.
135, 110, 5 the x. P R Q. Okay. So this is the sum. Find the value of x. మనకి డయాగ్రామ్ ఇచ్చాడమ్మా, ఈ డయాగ్రామ్ బట్టి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ దే ఆర్ గివెన్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడమ్మా, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇచ్చారు. 135 degrees, 110 degrees ఇచ్చారు. సో ఇప్పుడు నార్మల్గా ఈ యాంగిల్ తెలిస్తే ఆటోమేటిక్గా మనకి లోపల యాంగిల్ కూడా తెలుస్తుంది. హౌ, 180 - 110. అంతే కదా. ఇది ఏం కనిపిస్తుంది మీకు, పేర్ ఆఫ్ యాంగిల్స్ కింద కనిపిస్తున్నాయి. సో స్ట్రైట్ లైన్ కనిపించిందంటే ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది, 180 degrees ఫామ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 180 - 110 degrees. సో ఆన్సర్ ఈజ్ 70 degrees. ఓకే. మనకి P కావాలని అంటే యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు కూడా 180 - 135. సో 5 45 degrees. So angle P, angle Q value మనకి తెలిసిపోయింది. So now we are going to find out the angle of R. So sum of the angles is equal to, that means angle P plus angle Q plus angle R is equal to 180 degrees. Angle P value ఎంతమ్మా, 45 plus 70 plus angle R is equal to 180. 180 minus ఈ రెండు యాడ్ చేస్తే ఎంత, 5, 7 plus 4, 115. So 180 minus 115, 65 degrees. So angle R is equal to 65 degrees. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం, క్వశ్చన్లో మటుకి డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ డయాగ్రామ్ అని ఇస్తాడు, డయాగ్రామ్ ఇస్తాడు. సో ఫైండ్ ది ఆర్ వాల్యూ అని ఇచ్చాడు. సో మనం ఇందాక చదువుకున్న 4 పాయింట్స్ అప్లికేబుల్ అవుతున్నాయా ఒక్కొక్కటి చెక్ చేసుకోవాలి. ఏది అప్లికేబుల్ అవుతుందో దాన్ని బట్టి మనకి సొల్యూషన్ అనేది రాసుకోవాలి. సో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇచ్చాడు. సో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే మనం పాస్ట్ క్లాస్లో మనం చెప్పుకునేది ఏంటి, 2 యాంగిల్స్ లైన్ కనిపిస్తే 180 అవుతుంది. ఇది 135 అయితే 180 - 135 చేస్తే PQ యాంగిల్స్ వచ్చినాయి. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఫార్ములా 180 కాబట్టి అది అప్లై చేసుకొని ఈ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, లెట్ us see another one. ఓకే, ఇది ఇస్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. సో ఇందులో మనకి గివెన్ దట్ ఏమేమి ఇచ్చాడు అని అంటే కనుక 2 ట్రయాంగిల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇన్నర్ సైడ్గా ఒక ట్రయాంగిల్, అప్పర్ సైడ్గా ఒక యాంగిల్. కానీ దీంట్లో మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే OY, OZ ఆర్ బైసెక్టార్స్. OY అండ్ OZ ఆర్ బైసెక్టార్స్. క్వశ్చన్లో మనకి ఇచ్చిన గివెన్ దట్లోని OY, OZ ఆర్ బైసెక్టార్స్ అని ఇచ్చారు. బైసెక్టార్ అంటే మనం ఏం చెప్పాం, బైసెక్టార్ విల్ టేక్ యాస్
line అయితే bisect into two equal parts. If they bisect an angle, it divides into two equal angles. బైసెక్టర్ అనేది లైన్ చేస్తే ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తుంది, యాంగిల్ అయితే టూ ఈక్వల్ యాంగిల్స్ కింద చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం జరుగుతుంది, ఓవై ఓజెడ్ అనేది బైసెక్టర్స్ అయితే 54ని ఈక్వల్గా చేస్తుంది, రైట్. 54ని ఈక్వల్గా మనని టూ ఈక్వల్ యాంగిల్స్ కింద చేస్తుందని అర్థం చేసుకోవాలి. సో లెట్ us కన్సిడర్ ట్రయాంగిల్ XYZ. XYZలోని మనకి టూ యాంగిల్స్ తెలిసినాయి. సో జెడ్ వాల్యూ కూడా తెలిస్తే మంచిది. సో యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z ఈస్ ఈక్వల్ టు 180 degrees. దట్ మీన్స్ 62 ప్లస్ 54 ప్లస్ Z ఈస్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ Z ఈస్ ఈక్వల్ టు 180 మైనస్ 116 degrees. సో 180లోంచి 116 తీసేస్తే ఎంతమ్మా, 64 degrees. సో యాంగిల్ Z ఈస్ ఈక్వల్ టు 64 degrees. 64 degrees అనేది మనకి ఈ యాంగిల్ 64 అనేది వచ్చిందమ్మా. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ మనకి ఏమేమి యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఈ యాంగిల్ సమ్ ఏ యాంగిల్ సమ్ బి యాంగిల్, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇప్పుడు మనల్ని. సో ఇప్పుడు కన్సిడర్ ద ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ మనం తీసుకుంటున్నామా, ఓవైజెడ్ని తీసుకుంటున్నాము. సో వై యాంగిల్ ఏమవుతుంది అని అంటే 54/2, టూ ఈక్వల్ యాంగిల్స్ కింద చేస్తుంది కాబట్టి 54/2 ఏమవుతుంది, 27 degrees అవుతుంది. సో జెడ్ యాంగిల్ కూడా ఏమవుతుందమ్మా, 64/2 నథింగ్ బట్ 32 degrees అయింది. సో మనకి కన్సిడర్ ద ట్రయాంగిల్ ఓవైజెడ్లో వై తెలిసింది, జెడ్ తెలిసింది. మనం ఈజీ టు ఫైండ్ అవుట్ ఓన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలమ్మా, యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఓ ఈస్ ఈక్వల్ టు 180 మైనస్ 27 ప్లస్ 32. 180 మైనస్ 9 59 తీసేస్తే 131 degrees. యాక్చువల్గా ఏంటంటే అమ్మా 121 degrees. సో ఓ యాంగిల్ వచ్చినప్పటికి 121 degrees. సో ఫస్ట్ ఏం చేస్తాము, కన్సిడరింగ్ ది XYZ ట్రయాంగిల్ అనేది కన్సిడర్ చేసుకున్నాము. మనకి టూ యాంగిల్స్ తెలుసు కాబట్టి థర్డ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసాం. సో హియర్ OY and OZ are bisectors కాబట్టి హాఫ్ ఆఫ్ ద యాంగిల్స్. సో Y యాంగిల్ని 54/2 చేసాం 27, 64ని by 2 చేసాం 32. సో అగైన్ మళ్ళీ మనకి ఈ టూ యాంగిల్స్ తెలుసు, థర్డ్ యాంగిల్ తెలియలేదు కాబట్టి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తే ఓ వాల్యూ 121 degrees అనేది వచ్చింది. ఓకే, చదవాలో ఏముందో
చూడండి ఒకసారి. PQRS is a parallelogram. PQRS is a parallelogram. So angle S is equal to 65 degrees. Angle RQS is equal to 28 degrees. Find the angles X and Y. X and Y అనేది క్యాలిక్యులేట్ చేయాలి. హియర్ మనకి లాస్ట్ క్లాస్లో చెప్పిన ట్రాన్స్వర్సల్ యాంగిల్స్ కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. ట్రాన్స్వర్సల్ యాంగిల్స్ అంటే చూడండి అమ్మ ఒకసారి. ఇప్పుడు ఇది ఇలా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఈ రెండు యాంగిల్స్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. సో ఈక్వల్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది? ఫ్రమ్ దట్ ఎక్స్ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 65 degrees. ఈ రెండు ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి అని అంటే కనుక ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 65 మైనస్ 28 37. X is equal to 37 degrees. ఇప్పుడు నార్మల్గా కన్సిడర్ ద ట్రయాంగిల్. మనం ఏ ట్రయాంగిల్ తీసుకోవాలమ్మా? కన్సిడర్ PQR. PQRని తీసుకుంటే అదే ట్రయాంగిల్ కన్సిడర్ PQR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఏమవుతాయి? టూ యాంగిల్స్ 90 degrees. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? 37 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. సో వై ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 37. సో 53 degrees. సో వై ఈజ్ ఈక్వల్ టు 53 degrees. ఓకేనమ్మా? సో ఏంటంటే ఇక్కడ ఈ జామెట్రీలో వచ్చినప్పటికీ ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది కాదు, నార్మల్గా మనకి ఆన్సర్స్ అనేవి ఇంపార్టెంట్ అండ్ లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఆ పాయింట్స్ని ఎలాగైనా చేసుకోవచ్చు. లేదు మేడం మేము ఇది యూజ్ చెయ్యం, సమ్ ఆఫ్ యాంగిల్స్ యూజ్ చేస్తామంటే యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో అదేమీ లేదు. మొత్తం అన్నీ కలుపుకొని అంటే 90 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 అని పెట్టుకొని వై వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. ఓకే, కానీ ఏంటంటే లాజిక్ ఇంపార్టెంట్గా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫైండ్ ద యాంగిల్స్ అనేది కంపల్సరీగా. సో వీ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్స్లోని సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిలా కాదా, లేదా ఆల్టర్నేటివ్ యాంగిలా, కరెస్పాండింగ్ యాంగిలా, వెర్టికల్ యాంగిల్సా అనేది డయాగ్రామ్లో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇదే డయాగ్రామ్లో ఇప్పుడు యాంగిల్ ఎస్ కనుక్కోండి. ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ ఎస్ ఏమవుతుంది? యాంగిల్ ఎస్ అని అంటేని 180, ఎందుకంటే రైట్ లైన్ కనిపించిందంటే 180 degrees. ఎస్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 180 మైనస్ 65. 180 మైనస్ 65 చేస్తే ఈ యాంగిల్ వస్తుంది. ఓకే, మన క్వశ్చన్ని ఎలాగైనా అడగచ్చు. డయాగ్రామ్ సేమ్ ఇదే ఇచ్చి ఈసారి ఎక్స్ అండ్ వై అడిగితే ఈసారి ఎస్ అని అడగచ్చు, ఇది వేరేది అడగచ్చు. ఈ 28 ఇది ఇచ్చి ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఈ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఈ యాంగిల్ ఏమవుతుంది? అప్పుడు ఇది కూడా ఎల్ షేపే వచ్చింది కాబట్టి 90 degrees అవుతుంది. సో మనకి ఏదో ఒక 2 అడగచ్చు. డయాగ్రామ్ సేమ్ అయి ఉండొచ్చమ్మా, కానీ మనకి డిఫరెంట్గా అడగచ్చు. ఏది అడిగినా కూడా మనం కండిషన్ రాసుకొని దాని ప్రకారంగా మనం క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవాలి. మోస్ట్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాం, 180 మైనస్ కానీ 90 మైనస్ కానీ. ఓకే.